హాయ్ 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 అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? ఇది ఒక స్పెషల్ వీడియో అనేది ఏదైనా పర్లేదు, తెల్లవారితోనే వస్తుంది. జనరల్గా నా రోజువారీ ఏడుపులంతా సాయంత్రం వస్తాయి. ఇందుకు ఈ స్పెషల్ వీడియో విషయం ఏంటంటే, నన్ను ఒక ఫ్రెండ్ అడిగారు, అన్న సిఎన్జి బండిలో ఉన్నటువంటి లోపాలేంటి, ప్లస్లేంటి, ఏ ఉద్దేశంతో దాన్ని తీసుకోవచ్చు అని కొన్ని ప్రశ్నలు అడిగారు. సరే, నన్ను ఎవరన్నా ప్రశ్న అడిగితే నా సాయశక్తుల నేను ఎంత బెస్ట్గా వాళ్ళకి సమాధానం చెప్పగలనో చెప్తాను. సరే, దీంతో పాటు నా ఒక్కడి ఆలోచన ఎందుకని చెప్పి మన ఫ్రెండ్ ఒకరిని తీసుకొని వచ్చా. హాయ్, మన ఫ్రెండ్ రాజేష్. ఈరోజు ఈయన అనుభవాలు కూడా మీరు వింటారు. ఇప్పుడు ఆయన కూడా చాలా ఏళ్ళ నుంచి నాలాగే సీనియర్ ఆటో డ్రైవరు. మా ఇద్దరు అనుభవాలు బట్టి ఈరోజు మీరు సిఎన్జి ఆటో కొనుక్కోవాలా వద్దా, దాంట్లో లాభాలేంటి నష్టాలేంటి అనేటువంటి అనేక విషయాలు అయితే ఖచ్చితంగా తెలుసుకుంటారు. ఇంకేంటి, ఆటో చూస్తూ మాట్లాడుకుందాం. ఓకే, ఇది మన ఫ్రెండ్ తోలేటువంటి బాడుగు బండి, సిఎన్జి బండి. దానికి నెలకు డ్యూలు కడతారు కదా, ఆ డ్యూని బట్టి బండికి అయితే బండి రోజువారీ బాడుగ అనేది క్యాలిక్యులేట్ చేస్తుంటారు. తిరుపతిలో చాలా వరకు బండ్లు అంటే గ్రీన్ కలర్ మీడియం బండి, దానికి రోజువారీ బాడుగ అయితే సుమారు 400 నుంచి 500 వరకు ఉంది. 24 గంటలు మన దగ్గర పెట్టుకోవడానికి. సరే, మనం ఈ సిఎన్జి బండిలో ప్లస్ పాయింట్ ఏంటి? ఫస్ట్ ప్లస్ పాయింట్ అంటే ఇది టైరు. ఇది వచ్చిందనా ట్యూబ్లెస్ టైరు. సిఎన్జి అన్ని బండ్లకు కూడా ట్యూబ్లెస్ టైర్ ఇస్తున్నారు. ఇది ప్లస్ పాయింట్. ఏ విధంగా ప్లస్ పాయింట్ అంటే, జనరల్గా డీజిల్ బండ్లు మనకు ఉన్నట్టుండి, అంటే ట్యూబ్ ఉండే బండ్లో ఉన్నట్టుండి సడన్గా పంచర్ అయిందనుకో, మనం ఏం చేస్తాం, బండి పక్కన పెట్టేస్తాం. కానీ ఈ ట్యూబ్లెస్ బండ్లలో అయితే ఖచ్చితంగా మనం పంచర్ షాప్ వరకన్నా పోవచ్చు. దాని తర్వాత మేజర్గా చెప్పుకోవాల్సింది ఈ ట్యూబ్లెస్ టైర్ అని అదొక్కటే మనం గొప్పగా చెప్పుకోవాల్సింది. నాకైతే అదొక్కటే ప్లస్ పాయింట్ అనిపిస్తుంది. ఇంకా రెండోది అనుకుంటే మనకు గ్యాస్. రెండోది ఏంటంటే, ఈరోజు గ్యాస్ రేటు ఎంత ఉంది? 85, 89, 88 ఉంది. సరే, ఓవరాల్గా మనం 90 అనుకుంటే ఈ సిఎన్జి ట్యాంక్ అనమాట. ఇది వచ్చిందనా నికరంగా 5 కేజీలు పడుతుంది. 9 45 అంటే 5 కేజీలు గాను 90 రూపాయలు వేసుకుంటే 450 రూపాయలు నికరంగా మనం గ్యాస్ పడితే సుమారు 1 కేజీ సిఎన్జి గ్యాస్ వచ్చిందనా 40 కిలోమీటర్లు వస్తుంది, నికరంగా వస్తుంది. బండి తీసిన మొదటి రోజు నుంచి మనకు గ్యాస్ ఉండేంతవరకు కూడా మినిమం 40 కిలోమీటర్లు అయితే వస్తుంది. దాని తర్వాత నాకు ఈ రెండిటికి మించి వేరే ప్లస్లు ఏది అనిపించలేదు. మీ అభిప్రాయం ఏంటి? వేరే ప్లస్ లేవి అంటే, డీజిల్ బండి కొద్ది రోజుల తర్వాత వైబ్రేషన్ వచ్చేస్తుంది, వైబ్రేషన్ ఉంటుంది, సౌండ్ వస్తుంది. దీంట్లో సౌండ్ పెద్దగా రాదు, ప్లస్ స్పీడ్ ఎక్కువ. బండి స్పీడ్ ఎక్కువ, ఓకే, అంతవరకు బాగానే ఉంది. కానీ ఇందులో ప్రతి నెల కరెక్ట్గా టైం టు టైం ఆయిల్ సర్వీస్ చేయకపోతే హెడ్ ప్రాబ్లం వస్తుంది. ప్లస్ ఇంకోటి ఏంటంటే, ఎప్పుడు పెట్రోల్ ట్యాంక్లో 100 రూపాయల పెట్రోల్ స్టాక్ ఉండాలి, లేకుంటే బండి ఆగిపోతుంది, రన్నింగ్లోనే ఆగిపోతుంది. ఎప్పుడు పెట్రోల్ మాత్రం స్టాక్ పెట్టుకోవాల్సి ఉంటుంది. కానీ అప్పుడప్పుడు మీరు ఆయిల్ సర్వీస్ చేసినప్పుడల్లా గ్యాస్ ఫిల్టర్ మాత్రం ఖచ్చితంగా మార్చుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే అది గ్యాస్ సప్లై చేసేటప్పుడు అప్పుడప్పుడు ఆగిపోతుంది. పెట్రోల్ ఉన్నా లేకపోయినా ఇది ప్రాబ్లం వస్తుంది కాబట్టి ఆగిపోతుంది. కరెక్ట్గా ఆయిల్ సర్వీసులు చేసుకుంటే మీరు ఒకవేళ ఈఎంఐలో బండి కొనున్నా ఈఎంఐలు తిరిగేంత వరకు మీకు ఏం ప్రాబ్లం రాదు. ఒకవేళ వచ్చినా ఒక 40,000 50,000 కిలోమీటర్లకి ఒకసారి హెడ్ ఇప్పి క్లీన్ చేసి వేసుకోవాల్సి ఉంటుంది. ఇది పరిస్థితి. కానీ డీజిల్ బండికి దీనికి మైలేజ్ బాగానే ఉంది, కానీ కొద్ది రీసేల్ వాల్యూ తక్కువ అంటున్నారు. అది కొంచెం చూసుకోవాలి. ఇప్పుడు నేను కూడా మీకు చెప్పాను కదా, ఒకవేళ అంటే మొన్న నేను బండి కొనుక్కున్నాను కదా, అప్పుడు వచ్చిందనా నా దగ్గర 30,000 రూపాయలు డబ్బులున్నా సరే సెకండ్స్లో సిఎన్జి బండి కొనుక్కునే అవకాశం ఉంటే కూడా నేనైతే సిఎన్జి బండి కొనుక్కోకుండా కేవలం డీజిల్ బండి కొనుక్కున్నా. ఇప్పుడు దీంట్లో ఉండేటువంటి మేజర్ ఇష్యూ ఏంటంటే, మనకు డీజిల్ బండిలో ఉన్నంత స్మూత్నెస్ అన్నది కొన్ని వాటిలో ఉండదు. వాటిలో నంబర్ 1 ప్లేస్లో క్లచ్ ఉంటుంది.
క్లచ్ వచ్చిందనా ఇక్కడ మనకు స్మూత్గా అనిపిస్తుంది కదా, స్మూత్గా ఉంది బాగుంది అని మనం అనుకుంటాం, కానీ గేర్లు పడడానికి చాలా ఇబ్బంది పెడుతుంది. మనం క్లచ్ కానీ ఏమాత్రం కొంచెం టైట్ చేసామంటే అప్పుడు గేర్లు కొంచెం స్మూత్గా పడతాయి, కానీ అప్పుడు క్లచ్ టైట్ అయిపోతుంది. క్లచ్ మనకు స్మూత్గా పెట్టుకున్నామంటే గేర్లు సరిగా పడవు. న్యూట్రల్ అయ్యేటువంటి విషయంలో నేను ఇప్పటి వరకు ఎన్ని సిఎన్జి బండ్లు చూసానో ప్రతి ఒక్కటి న్యూట్రల్ విషయంలో నన్నైతే చాలా ఇబ్బంది పెట్టింది. కానీ మనం దానికి అలవాటు పడిపోతాం కాబట్టి కొంచెం ఇబ్బంది అయినా సరే గొమ్మ నోరు మూసుకునిందైనా దాన్ని మనం తోలుతూ ఉంటాము. ఇంకా ఈ సిఎన్జి బండ్లు వీళ్ళు ఇచ్చేది 4 గేర్లు మాత్రమే. 5 గేర్లు ఉంటే చాలా కంఫర్ట్గా ఉండేది, బండి స్మూత్నెస్ ఇంకా కొంచెం బెటర్గా ఉండేది. 4 గేర్లు అనేది అయితే నాకైతే పెద్ద మైనస్ అనిపిస్తుంది. అటు తర్వాత మీకు గుర్తుందో లేదు, నేను తమ్ముడు బండికి ఇక్కడ మ్యాట్ వేయించానని చెప్పాను కదా, ఇంజన్ హీటు మన ఫ్రెండ్ కూడా టకామని గుర్తు చేశారు. ఈ ఇంజిన్ హీటు ఇక్కడ వచ్చేటువంటి హీట్ ఎలా ఉంటుందంటే, ఇక్కడ మనం కాళ్ళు పెట్టుకుంటాం కదా, మన కాళ్ళకు ఇదంతా హీటు తగులుతూ ఉంటుంది. చాలామంది కస్టమర్లు కూడా నాకు చెప్పారు, ఏంటి బాబు మాకు కాళ్ళు కాలిపోతున్నాయి అని చెప్పి. అప్పుడు నాకు అనిపించింది, అరే మనం ఇక్కడ మ్యాట్ వేసాం కదా, వేసిన తర్వాత వాళ్ళకి ఎందుకు కాళ్ళు కాలుతున్నాయి అనుకున్నా. వాళ్ళను కస్టమర్లను కొంచెం స్పష్టంగా అడిగినప్పుడు వాళ్ళు మేము ఇక్కడ కూర్చుందనా కింద కాళ్ళు పెట్టుకున్నప్పుడు ఇక్కడ నుంచి వచ్చేటువంటి హీటు మా కాళ్ళకు తగులుతుంది అని చెప్పారు. ఆ హీట్ అన్నది కొంచెం అయితే ఎక్కువగా ఉంది. మనమైతే డీజిల్ బండిలో అంత హీట్ అయితే మనం గమనించము. ఇంజన్లో చాలామంది చెప్పింది ఏమిరా అంటే, మన ఫ్రెండ్ కూడా చెప్పారు సరిగా ఆయిల్ సర్వీస్ చేసుకోకపోతే హెడ్ ప్రాబ్లం అని చెప్పి. కానీ కొంతమందితో నేను మాట్లాడినప్పుడు వాళ్ళు ఎంత జాగ్రత్తగా ఆయిల్ సర్వీస్ చేసుకుంటా అంటే కూడా ఇంజన్లో అయితే సమస్య, ఇంజిన్ హెడ్ పైన అయితే సమస్య వస్తుంది అని చెప్పి వాళ్ళైతే చెప్పుకొని వచ్చారు. ఫ్రీగా వస్తుంది. ఈ సిఎన్జి బండిలో ఈ హెడ్ ఉంది కదా, ఈ హెడ్ అన్నది ఎక్కువగా సమస్య వస్తుందని చెప్పి ఆల్మోస్ట్ నేనైతే ఒక 10 బండ్ల వరకు చూశాను నేను. ఈ హెడ్ సమస్య అనమాట చాలా ఇబ్బంది పెడతా ఉంటుంది. ఇది బండి లేటెస్ట్ మోడల్ అనుకుంటాను. ఈ విధంగా వైర్లంతా రకరకాలవి చాలా కనిపిస్తున్నాయి కదా లేటెస్ట్ మోడల్లో, కానీ దీనికి ముందు మోడల్లో అయితే ఇన్ని లేవు. అది కొంచెం నీట్గా ఉంటుంది, ఇది మాత్రం కొంచెం గందరగోళంగా ఉంది. ఆ వైర్లు ఏంటి ఈ వైర్లు ఏంటి అని చెప్పి. అప్పుడు నీ బండిలో లేవు కదా ఈ విధంగా. ఏదైనా ప్రాబ్లం వచ్చి బండి ఆగితే కట్టి లాక్కోపోవాల్సిందే. మనం సొంతంగా డీజిల్ బండి లాగా మనం సొంతంగా చేసుకునేంత సీను దీంట్లో లేదు. డీజిల్ బండిలో మనకి ఏ సమస్య వచ్చినా తోసి స్టార్ట్ చేసుకోవడం వచ్చిందనా చాలా ఈజీగా ఉంటుంది. నేను గమనించేంత వరకు చాలా అంటే చాలా ఈజీగా ఉంటుంది డీజిల్ బండి తోసి స్టార్ట్ చేసుకోవడం. చిన్న వైరు పని చేయకపోయినా, చిన్న వైర్ కట్ అయినా, చిన్న పైప్ పని చేయకపోయినా బండి నడవదు. కట్టి ఎక్కడ వర్క్షాప్ ఉంటే అక్కడ కట్టి లాక్కోపోవాల్సింది. అది ఎంత దూరంలో ఆగినా తర్వాత బండి స్టార్ట్ అవ్వదు. చాలాసార్లు ఇవైతే కొన్ని బండిలో నేనైతే ఫేస్ చేశాను. సింగిల్ హ్యాండ్తో బండి తోసి స్టార్ట్ చేసుకోవడం కూడా లేటెస్ట్ మోడల్ అయితే కొంచెం కష్టంగానే ఉంది. కొంచెంగా చాలా కష్టం. ఇంకేమైనా చెప్పాలనుకుంటున్నావా? ఇంకేం అదే పరిస్థితి. కరెక్ట్గా ఆయిల్ సర్వీసులు చేసుకోవాలి. బండి సింగిల్ హ్యాండ్ వాడుకుంటే తోలుకోవచ్చు, మైలేజ్ బాగానే ఉంది. కానీ మనం ఎక్కువ రోజులు పెట్టుకోవాలి, మనం ఓన్గా వాడుకోవాలి అట్ అనుకుంటే మాత్రం ఖచ్చితంగా డీజిల్ బండి బెటర్. ఇది సిఎన్జి గురించి మన ఫ్రెండ్ చెప్పేటువంటి విషయాలు. ఇది వచ్చిందన్న సిఎన్జి బండిలో ఉండేటువంటి హ్యాండ్ బ్రేక్. ఇది వచ్చిందన్న మనకు డీజిల్ బండిలో హ్యాండ్ బ్రేక్ లాగా ఉంటుంది, కానీ ఇక్కడ రివర్స్ అనమాట. ఈ రివర్స్ కూడా కొన్నిసార్లు రివర్స్ వెళ్ళడానికి లేకుంటే రివర్స్లో ఉండేటువంటి బండిని న్యూట్రల్ చేయడానికి కూడా కొంచెం అయితే ఇబ్బంది అవుతుంది. నేను తమ్ముడు బండిలో చెప్పాను కదా, ఈ రివర్స్ అన్నది దీన్ని తీసేసి ఇక్కడ పెట్టారు. ఇక్కడ పెట్టడం అయితే చాలా కంఫర్ట్గా ఉంది. లేటెస్ట్ మోడల్లో ఆ విధంగా ఉంది. లేటెస్ట్ మోడల్లో ఇప్పుడు మీరు ఏదైతే చూస్తున్నారో స్పీడోమీటర్ ముళ్ళు ఉంది కదా, ఇలా ముళ్ళు ఇవి ఏం లేకుండా మొత్తం డిజిటల్ ఇచ్చారు. అదైతే చూడడానికి సూపర్గా ఉంది. నేను తమ్ముడు బండిని రివ్యూ చేసినప్పుడు దాన్ని క్లియర్గా చూపిస్తాను. ఇంకేమైనా
ఇంకేం లేదు, అది బండి గురించి అయితే మైలేజ్ బాగుంది, ఎక్కువ సంపాదించుకోవాలి, మనము సిఎన్జి బండే కావాలి, డీజిల్ రేట్లు పెరిగినాయి అనుకుంటే సిఎన్జి కొనుక్కోవచ్చు. కానీ మెయింటెనెన్స్ పక్కాగా ఉంటే సిఎన్జి కొనుక్కోవచ్చు. గ్యాస్ కోసం పడే ఇబ్బందులు, గ్యాస్ కోసం పడే ఇబ్బందులు అయితే అవి ఖచ్చితంగా ఉన్నాయి. 1 hour 2 hours వెయిట్ చేయాలి. ఒక సిఎన్జి ఎక్కువ స్టేషన్స్ లేవు, ఒక 2 hours కాకపోతే ఖచ్చితంగా వెయిట్ చేయాలి. ఒక్కొక్కసారి సిఎన్జి అవైలబుల్ ఉండదు, అలాంటప్పుడు బండి ఇంటి దగ్గరనే పెట్టుకోవాలి. పెట్రోల్ పోసి నడపలేం, పెట్రోల్ పోస్తే 30 కిలోమీటర్లు 25 కిలోమీటర్లు కూడా రాదు లీటర్కి. అది సిఎన్జి బండి పరిస్థితి. నాకు తెలిసి మీరు ఎవరైనా బండి కొనుక్కోవాలనుకుంటే మనం సిఎన్జి అనుకో 400 లేనిది సిఎన్జి పట్టడు, కనీసం 250 రూపాయలు లేనిది సిఎన్జి పట్టడు. డీజిల్ బండి అనుకోండి 100కో 150కో పట్టుకొని కూడా మనం గమ్యస్థానాన్ని చేరుకోవచ్చు. ఇది పరిస్థితి. 50 రూపాయలు కూడా పట్టుకోవచ్చు. అది పరిస్థితి. డీజిల్ బండికి గ్యాస్ బండికి డిఫరెన్స్. సిఎన్జి బండి అంటే అందరూ మెత్తగా ఉంది, సౌండ్ లేదు, స్పీడ్గా వెళ్తుంది, కారు లాగా వెళ్తుందని ఇప్పుడు ఆశపడి కొనుక్కున్నా ఫ్యూచర్లో 1 year తర్వాత అయినా మళ్ళీ ఇబ్బంది స్టార్ట్ చేస్తుంది. స్టార్ట్ చేస్తే అప్పుడు మనం రిపేర్లకు పెట్టుకోలేక, మనం సంపాదించిన దానికి పెట్టుకుంటా, ఈఎంఐలు కట్టుకోలేక ఇంచుమించు చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఇప్పుడు ఈ సిఎన్జి బండ్ల గురించి బాగా తెలిసిన వాళ్ళు, సీనియర్ డ్రైవర్లు ఎవరైనా పర్లేదు, వాళ్ళకి కానీ ఒకవేళ డీజిల్ బండి కానీ అవకాశం ఉంటే ఖచ్చితంగా డీజిల్ బండి తోలుకుంటారు, సిఎన్జికి అయితే వెళ్ళరు. నేను చెప్పాను కదా డీజిల్ బండి తీసుకున్నాను అని చెప్పి నాకు సిఎన్జి తీసుకునే అవకాశం ఉన్నా సరే నేనైతే సిఎన్జి తీసుకోలేదు. మీరు నన్ను మన పాత వీడియోస్ గమనిస్తే చాలా చోట్ల నేను గ్యాస్ కోసం 40 కిలోమీటర్లు వెళ్ళాను, 50 కిలోమీటర్లు వెళ్ళాను అనేటువంటి విషయాలు అయితే మీరు చాలా వింటా అంటారు. దీంట్లో ఇంకొక ఇష్యూ అని ఏదైనా చెప్పుకోవాలంటే అది ఏంటంటే, మనం 90 రూపాయలు పెట్టి సిఎన్జి గ్యాస్ పట్టుకుంటే మనకు 40 కిలోమీటర్లు వస్తుంది. కానీ డీజిల్కి అయితే మనం 100 రూపాయలు పెడితే 30 కిలోమీటర్లు వస్తుంది. అంటే ప్రతి 100కు మనకు గ్యాప్ వచ్చేది 10 కిలోమీటర్లు. కాబట్టి నాకు అనిపిస్తుంది ఓవరాల్గా సిఎన్జి బండ్లో మనం గ్యాస్ పట్టుకొని ఒక 2000 సంపాదించామంటే, డీజిల్ బండ్లో అదే అంటే ఇక్కడ మనం 500 పెట్టామంటే డీజిల్ బండ్లో 600 పెట్టాల్సి వస్తుంది. అంటే రోజుకు ఒక 100 రూపాయలు అయితే ఎక్స్ట్రాగా డీజిల్ బండ్లో ఖర్చు అవుతుంది. రోజుకు ఒక 100 రూపాయలు అయితే నిఖరంగా 100 ఖచ్చితంగా సిఎన్జి బండ్లో అయితే సేవ్ అవుతుంది. నేను దీన్ని స్పష్టంగా చెప్పాను లేదో నాకైతే చిన్నపాటి డౌట్ ఉంది. ఒకవేళ స్పష్టంగా చెప్పలేదు, ఒకవేళ నాకు అనిపిస్తే నేను తప్పకుండా నెక్స్ట్ వీడియోలో ఎక్కడో ఒక చోట ఈ సిఎన్జి బండి గురించి మాట్లాడుతుంటాను. ఈ సిఎన్జి బండి విషయంలో మీరు ఏదైనా తెలుసుకోవాలనుకుంటే మన పాత వీడియోస్ ఒకసారి గమనించండి. దీన్ని బట్టి మీరు ఎలాంటి నిర్ణయం అనేది తీసుకోండి. బట్ నేనైతే నా ఓటు ఇప్పుడు డీజిల్ బండికే వేస్తాను, సిఎన్జి అయితే నేను ప్రిఫర్ చేయను. కానీ ఈరోజు మార్కెట్లోకి ఎక్కువగా సిఎన్జి బండ్లే వస్తున్నాయి. ఎందుకంటే కాలుష్యాన్ని తగ్గించాలి అనేటువంటి ఉద్దేశంతో సిఎన్జి బండ్లు అయితే వస్తున్నాయి. దీన్ని బట్టి మీ కంఫర్ట్, మీరు ఏ బండి తీసుకుంటారు అన్నది మీ చాయిస్. ఎనీవే ఇప్పటి వరకు వీడియో చూసేందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్.